ఓకే. ఇంతకు ముందు క్లాస్‌లో మనము వెబ్‌సైట్ డిజైనింగ్‌కి సంబంధించి ఏమేం కావాలి అన్న బేసిక్స్ నేర్చుకున్నాము. ఈరోజు డైరెక్ట్‌గా ఒక వెబ్‌సైట్ ఎలా తయారు చేయాలని నేను చూపిస్తా. ఇప్పుడు చూడండి, ఇది odmt.in, ఇది నా వెబ్‌సైట్. ఈ వెబ్‌సైట్ ద్వారానే స్టూడెంట్స్‌కి నేను లీడ్స్ వస్తాయి. వాళ్ళను ట్రైనింగ్‌కి ఇన్వైట్ చేస్తా. ఇది ఏమీ కోడింగ్ లేకుండా తయారు చేసిన వెబ్‌సైట్. ఇది కంప్లీట్‌గా వర్డ్‌ప్రెస్‌లో తయారు చేసిన వెబ్‌సైట్. సో ఇలాంటి వెబ్‌సైట్ మీరు ఎలా చేయాలి? ఇది ఒక మీడియం లెవెల్ వెబ్‌సైట్ అనుకోండి. ఇంతకు మించి అడ్వాన్స్ వెబ్‌సైట్స్ కూడా ఎట్లా చేయాలన్నది నేను మీకు చూపిస్తా. సో అంతకుముందు క్లాస్ మనం ఒక్కసారి రివిజన్ చేసుకుంటే, నేనేమని చెప్పానంటే, మీకు ఒక వెబ్‌సైట్ ని తయారు చేయాలనుకుంటే మీకు కంపల్సరీ 2 థింగ్స్ కావాలి. అది ఒక డొమైన్, ఒకటి హోస్టింగ్. డొమైన్ అంటే ఏం లేదు, నేమ్ ఆఫ్ ద వెబ్‌సైట్, దానికి ఒక పేరు అన్నమాట. హోస్టింగ్ అంటే ఏం లేదు, సర్వర్ లో స్పేస్ కొనడం, స్పేస్ ఇన్ అ సర్వర్. డొమైన్ ప్లస్ హోస్టింగ్ ఈక్వల్స్ టు వెబ్‌సైట్. సో ఒక డొమైన్ కొనాలి, ఒక హోస్టింగ్ కూడా కొనాలి. ఎక్కడ కొంటాం అంటే చాలా ఉన్నాయి. బ్లూ హోస్ట్ .in అనేది చాలా బెస్ట్. నా ఎక్స్పీరియన్స్ లో చెప్తున్నా. గోడాడీ బాగుంటది, బ్లూ హోస్ట్ బాగుంటది, బట్ లాంగ్ రన్ లో బ్లూ హోస్ట్ చాలా బాగుంటుంది గోడాడీ కంటే. ఇది నా ఎక్స్పీరియన్స్ అనమాట. మీరు ఏదైనా చేయొచ్చు. ఇంకా చాలా తక్కువ కాస్ట్ కి వచ్చేది ఉంటుంది. బట్ ఈ రోజు ఒక స్టూడెంట్ మాట్లాడింది, తక్కువ కాస్ట్ తీసుకున్న హోస్టింగ్ లో ఎడిటింగ్ చేస్తుంటే చాలా వరకు ఎడిట్ అయితలేవు అనమాట. కాబట్టి ఒక ₹2 ఎక్కువైనా సరే ఇందులోనే తీసుకోండి. ఓకే. డొమైన్ అంటున్నాం. డొమైన్ అంటే ఏదైనా ఉండొచ్చు. www.naveenkumar.com అని మీరు కొనొచ్చు. ఓకే. లేదంటే మళ్ళీ www.naveenkumar.com అని ఉంది. ఇంకా ప్రపంచంలో ఎవ్వడు కూడా ఆ పేరు కొనలేడు. ఒక్కరి పేరే ఉంటుంది అనమాట. బట్ నవీన్ కుమార్ .in అని తీసుకోవచ్చు మీరు. .com వేరే, .in వేరే. మళ్ళీ ఇక్కడ క్వశ్చన్, .com తీసుకోవాలా, .in తీసుకోవాలా అంటే, నీ టార్గెట్ కస్టమర్ ఇండియన్ అయితే .in చాలా బెటరు. ఎందుకంటే గూగుల్ పాయింట్ ఆఫ్ వ్యూలో రేపు పొద్దున గూగుల్లో సర్చ్ చేసినప్పుడు ఈ .in వాళ్ళు పైకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అనమాట. .in ఈజ్ లోకల్ ఇన్ ఇండియా. .in తీసుకోవడానికి ట్రై చేయండి. దొరకకపోతే .com తీసుకోండి, అంతే. సో ఎలా బై చేయాలి? ఈ డొమైన్ అనేది ప్రీవియస్ వీడియోలో చెప్పాను. నేను లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తా, మీరు చూడండి, క్లియర్ గా వాచ్ చేయండి. ఓకే, మీరు పర్చేస్ చేసారు. తర్వాత హోస్టింగ్ తీసుకోవాలి. హోస్టింగ్ అంటే మన వెబ్సైట్ సంబంధించిన ఇమేజెస్, వీడియోస్ అన్ని స్టోర్ కావాలంటే మన లోకల్ సిస్టమ్ లో చేయొద్దు, అది ఒక సర్వర్ లో పెట్టాలన్నమాట. దానికోసం డిఫరెంట్ ప్లాన్స్ ఉన్నాయి, డిఫరెంట్ కాస్ట్ ఉంటుంది. ఆ హోస్టింగ్ కొనాలి. ఓవరాల్ గా ఒక వెబ్సైట్ ను మెయింటైన్ చేయడానికి పర్ ఇయర్ కి గాను మీకు ₹4000 ఖర్చు అవుతాయి. 3900 అట్లా అవుతుంది. రౌండ్ ఫిగర్ చెప్తున్నా 4000. సో మీరు 12 months ఒక వెబ్సైట్ ను మెయింటైన్ చేయొచ్చు. చాలా తక్కువ కాస్టే. ₹4000 నుంచి మినిమం 4 లక్షలు కూడా సంపాదించుకోవచ్చు మీరు చేసే బిజినెస్ ని బట్టి. మీ మినిమం ఏ బిజినెస్ చేయాలన్నా ఇన్వెస్ట్మెంట్ కావాలి కదా. మీరు ఆన్లైన్ లో ఏదైనా బిజినెస్ చేయాలంటే ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇదే, ₹4000. నేను ఇండియాలో ఉన్న అన్ని పెద్ద ఇన్స్టిట్యూట్ లో పనిచేసిన. ఓకే, ₹1,00,000 ఫీజులు ఉన్న దానిలో ట్రైనింగ్ ఇచ్చిన, 2 లక్షలు దానిలోనే చేసిన. స్టూడెంట్స్ ₹2,00,000 పెట్టి ట్రైనింగ్ జాయిన్ కావడానికి రెడీ, కానీ ₹4,000 పెట్టి డొమైన్ హోస్టింగ్ కొనుక్కోనికి మాత్రం వెనకాడతారు. సో దానికంటే తక్కువ ట్రైనింగ్ లో జాయిన్ అయ్యి ఎక్కువ అమౌంట్ మీకు మీరు ఇన్వెస్ట్ చేసుకోవాలి. సో ఈ ₹4,000 ఇన్వెస్ట్ చేస్తే చాలా మంచిది. యూట్యూబ్ లో ఎవరైతే ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇప్పుడు వీడియోస్ చూస్తారో, మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్ కోర్స్ తీసుకుంటారో, అట్లీస్ట్ ఈ ₹4,000 ఇన్వెస్ట్ చేయండి. మీకు కంపల్సరీ. ఎందుకంటే ఓన్లీ వీడియోస్ చూస్తే ఏమీ రాదు, ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు నా క్లాస్ రూమ్ స్టూడెంట్స్, ఇప్పుడు నవీన్ సాయి ఉన్నాడు, వీళ్ళకి నేను ఇస్తా డొమైన్ హోస్టింగ్ అనమాట. వాళ్ళు ప్రాక్టీస్ చేసుకుంటారు. బట్ మీకు డొమైన్ ప్రాక్టీస్ లేకపోతే మీరు ముందరికి వెళ్ళలేరు. కాబట్టి ₹4,000 ఇన్వెస్ట్ చేయండి. ఇదే వీడియోలో కింద నేను లింక్ పెడతా, ఆ లింక్ క్లిక్ చేసి బై చేయండి. సో మీరు డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోతుంది, మీరు బై చేయండి. దట్స్ ఇట్. ఓకే, డొమైన్ హోస్టింగ్ 2 కూడా కొనేసుకున్నాం, అయిపోయింది. ఇప్పుడు డిజైనింగ్ చేయాలి. ఆ వెబ్సైట్ ని డిజైన్ చేయాలంటే 2 మెథడ్స్ ఉన్నాయి మనకు, కోడింగ్ అని, నాన్ కోడింగ్ మెథడ్స్ ఉన్నాయి. కోడింగ్ అయితే మనం చెయ్యము. HTML, జావాస్క్రిప్ట్ అనేది చాలా కష్టమైన పని కాబట్టి మనం వర్డ్ ప్రెస్ లో డిజైన్ చేస్తాం. సో ఈ రోజు ఒక వెబ్సైట్ ని వర్డ్ ప్రెస్ లో ఎలా డిజైన్ చేయాలో నేను చూపించబోతున్నాను.
ఒక 30 minutes లో మనం ఒక వెబ్సైట్ చేయబోతున్నాం. సో దానికి శాంపుల్ గా ఒక వెబ్సైట్ తీసుకున్నా. ఇది ఒక శాంపుల్ వెబ్సైట్ అన్నమాట. mba.odmt.in. నా మెయిన్ వెబ్సైట్ వచ్చేసి odmt.in అనేది. దీనికి mba.odmt.in అని ఒక సబ్ డొమైన్ తీసుకోవచ్చు ఫ్రీ ఆఫ్ కాస్ట్ గా. బ్లూ హోస్ట్ లో ఆ ఫెసిలిటీ ఉంటుంది అనమాట. ఎన్ని సబ్ డొమైన్స్ అన్నా తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీరు చూస్తే నా డొమైన్స్ అన్ని కనిపిస్తాయి మీకు. డొమైన్స్, సబ్ డొమైన్స్ అన్ని కనిపిస్తాయి అనమాట. సో ఆ విధంగా నేను సబ్ డొమైన్ చేసి స్టూడెంట్స్ కి ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకి ఇస్తాను అనమాట సబ్ డొమైన్స్. సో ఆ విధంగా ఈ డొమైన్ పైన ఈ రోజు మనం వర్క్ చేద్దాం. ఇందులో ఏమీ లేదు, మనం డిజైన్ చేయాలి ఇప్పుడు. దీని ఒక హాస్పిటల్ వెబ్సైట్ గా చేద్దాం ఇప్పుడు. సో అజ్యూమ్ దట్ అపోలో హాస్పిటల్ మన క్లయింట్. దీనికి మనం వెబ్సైట్ డిజైనింగ్ చేయాలి. ఎలా చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మన వెబ్సైట్ అనుకోండి. odmt.in అనేది మన వెబ్సైట్. ఓకే, ఇలా టైప్ చేసిన వెబ్సైట్ వస్తుంది. లాగిన్ చూస్తారు వాడు. కానీ మీరే ఈ వెబ్సైట్ డెవలపర్ ఈ ఫోటో తీసేసి వేరే ఫోటో పెట్టాలి, ఈ కంటెంట్ చేంజ్ చేయాలి, ఈ ఫోటో తీసేసేయాలి అనుకున్నారు అనుకోండి, మీరు ఇందులో ఒక లాగిన్ కావాలి. ఎందుకంటే ఏ వెబ్సైట్ ఓనర్కి ఆయనకు లాగిన్ ఉంటుంది అనమాట. సో వర్డ్ప్రెస్ వెబ్సైట్ అయితే ఎలా లాగిన్ కావాలి మీరు అబ్జర్వ్ చేయండి. ఆ వెబ్సైట్ పక్కల ఎంటర్ చేసి /wp-admin అని టైప్ చేయాలి. wp-admin. WP అంటే వర్డ్ప్రెస్, అడ్మిన్ అంటే యు ఆర్ ద అడ్మిన్. ఇలా ఎంటర్ చేసినప్పుడే అది ఒక యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అడుగుతుంది. ఈ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అనేది మీరు బ్లూ హోస్ట్ లో ఎప్పుడైతే డొమైన్ హోస్టింగ్ కొంటారో అక్కడ వర్డ్ప్రెస్ ఇన్స్టాల్ చేసినప్పుడు ఆ ఐడి పాస్వర్డ్ మీరే ఇస్తారన్నమాట. కాబట్టి మీరు వెబ్సైట్ ఓనర్ అయితే మీకు తెలుస్తుంది ఇది ఏందనేది. అది ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసినప్పుడే మీకు ఈ విధంగా డాష్ బోర్డ్ కి యాక్సెస్ వస్తుంది. వీడియోస్ ఎవరైతే చూసి బ్లూ హోస్ట్ అకౌంట్ కొన్నారో మీకు ఏమైనా క్వశ్చన్స్ వచ్చినాయి అనుకోండి లాగిన్ కావడానికి, నాకు మెయిల్ చేయండి, లేదంటే వీడియోలో కామెంట్ పెట్టండి, నేను హెల్ప్ చేస్తాను. మీకు మెయిల్ పెట్టాలంటే నా ఈమెయిల్ ఐడి ఇది mangalam786@gmail.com. దీనికి క్లియర్ గా మెయిల్ పెట్టండి, నేను మీకు సొల్యూషన్ ఇస్తా ఏం చేయాలి, ఎలా చేయాలంటే. ఓకే రైట్, నేను ఇప్పుడు డాష్ బోర్డ్ లో ఉన్నా. ఈ డాష్ బోర్డ్ నుంచి నేను వెబ్సైట్ తయారు చేయాలి. ఇది ఏం లేదు, ఒక స్మార్ట్ ఫోన్ లాగా. నీకు ఒక స్మార్ట్ ఫోన్ ఇచ్చిన, ఇది ఒక స్మార్ట్ ఫోన్. నవీన్, సాయి, మీ ఇద్దరు క్వశ్చన్ అడుగుతున్నా. మీరు కొత్తగా స్మార్ట్ ఫోన్ కొన్నారనుకోండి, మీకు ఎవరైనా ట్రైనింగ్ ఇస్తారా ఆ స్మార్ట్ ఫోన్ ఎలా వాడాలని? ఇయర్ కదా, మరి ఎట్లా నేర్చుకుంటారు మీరు ఆ స్మార్ట్ ఫోన్ గురించి ఆప్షన్స్? అక్కడ ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తా ఉంటారు కదా సార్. ఓకే, దాదాపు కొంచెం మనకు తెలిసే ఉంటది, తెలియని ఏమో ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్. దాంతో పాటు దాన్ని పొద్దుగాల రాత్ర దాని మీద పండి పొరలాడి నేర్చుకుంటారు అంతే కదా. టైం ఎక్కువ స్పెండ్ చేస్తారు అంతే కదా. అంతే సార్. ఇఫ్ యూ స్పెండ్ మోర్ టైమ్ యూ విల్ లెర్న్. అక్కడ స్మార్ట్ ఫోన్ లో ఉన్నదాన్ని ఆప్షన్సే కదా, ఆ ఆప్షన్ ఏంటి, ఈ ఆప్షన్ ఏంటి, ఈ ఆప్షన్ ఏంటి. సో 1 month లోపల యూ విల్ బి వెరీ ఫెమిలియర్. బట్ పీపుల్ 2 రోజులంటే ఫెమిలియర్ అవుతారు. కొత్త ఫోన్ కొన్నాడంటే ఆడు మొత్తం దాని మీదే ఉంటాడు. సో ఈ వర్డ్ ప్రెస్ కూడా అంతే. ఇక్కడ మీకు స్మార్ట్ ఫోన్ ఉన్న ఆప్షన్స్ కూడా లేవు, కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఈ ఆప్షన్స్ ని మీరు పర్ఫెక్ట్ అయితే కావచ్చు. డిజిటల్ మార్కెటింగ్ లో ఎవరు సక్సెస్ కావాలన్నా ఒకటి పోయి మీకు రీసెర్చింగ్ స్కిల్స్ ఉండాలి. ఇగో ఈ ఆప్షన్ ఏంటి, ఈ ఆప్షన్ ఏంటి, ఈ ఆప్షన్ ఏంటి అని లోతుగా దాన్ని వెతకాలి. మీరు వెతకంగా మీరే సబ్జెక్ట్ నాలెడ్జ్ చేస్తారు. నేను గైడ్ చేస్తా, బీయింగ్ అ ట్రైనర్ గా నేను మీకు గైడ్ చేస్తా ఏ ఆప్షన్స్కి వెళ్ళాలి అని. కానీ మీరు హెసిటేట్ చేయకుండా అన్ని చేయండి. అరే భయ్ నేను సెట్టింగ్స్ లోకి వెళ్ళినా అనుకో ఏమైనా అవుతుందేమో, వెబ్సైట్ మొత్తం పోతుందేమో అని భయపడకండి. గుర్తుపెట్టుకోండి, మీరు డాక్టర్ కావాలంటే కంపల్సరీ ఒక్క పేషెంట్ అయినా చంపాలి, అప్పుడే వాడు డాక్టర్ అవుతాడు. ఫేమస్ డాక్టర్ అంటే మస్తు మందిని చంపితేనే వాడు ఫేమస్ డాక్టర్ అవుతాడు. సో మీరు కూడా అంతే, మీరు ఫేమస్ వెబ్సైట్ డెవలపర్ కావాలంటే అట్లీస్ట్ ఒక్క వెబ్సైట్ అయినా చంపేసేయాలి. అది నీ వెబ్సైట్ అయితే బాగుంటుంది, క్లయింట్ వెబ్సైట్ అయితే అనుకో వెంబడి పడతాడు అన్నమాట వాడు. కాబట్టి ఎక్స్పెరిమెంట్ ఏం చేసినా ఇక్కడనే చేయండి. మీకు నేను వెబ్సైట్లు ఇస్తా, ఆ వెబ్సైట్ల మీద ఎక్స్పెరిమెంట్లు చేయండి. ఓకే, ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చెప్తా, ఏ విధంగా డిజైన్ చేయాలి వెబ్సైట్ అనేది స్టెప్ బై స్టెప్. మనం మళ్ళీ చెప్తున్నా, వెబ్సైట్ లో లాగిన్ కావాలంటే www. మీ వెబ్సైట్ పేరు ఏం పేరు ఉందో ఆ వెబ్సైట్ పేరు టైప్ చేసి /wp-admin అని టైప్ చేయండి. తర్వాత అది యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అడుగుతుంది.
అది ఎంటర్ చేసినప్పుడే మీరు డాష్ బోర్డ్కి వెళ్ళిపోతారు. ఈ డాష్ బోర్డ్ ఇలా ఉంటుంది. ఇక్కడ మనం డిజైన్ చేయాలి. ఇక్కడ డిజైన్ చేసేటప్పుడు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూద్దాం. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఆఫ్ క్రియేటింగ్ వర్డ్ప్రెస్ వెబ్సైట్. వర్డ్ప్రెస్ వెబ్సైట్ ను స్టెప్ బై స్టెప్ ఎలా క్రియేట్ చేయాలి నోట్ చేసుకుంటున్నావా నవీన్, సాయి? నోట్ చేసుకుంటారా? చేసుకుంటున్నాం సార్. ఓకే ఓకే, చలో. ఫస్ట్ స్టెప్ పేజెస్ క్రియేట్ చేయాలి. సెకండ్ థీమ్ సెలెక్ట్ చేసుకోవాలి. థర్డ్ మెనూ అప్లై చేయాలి. ఫోర్త్ కస్టమైజ్ చేయాలి. 4 ఆప్షన్లు చేసిరంటే వెబ్సైట్ అయిపోతుంది. చలో ఇప్పుడు మీరు అన్మ్యూట్ చేసుకుని ఆన్సర్ చెప్పండి. ప్రతి ఒక్క వెబ్సైట్ కి పేజెస్ ఉంటాయి భయ్. మామూలుగా హోమ్ పేజ్ అని ఉంటది, అబౌటస్ పేజ్ అని ఉంటది, కాంటాక్టర్స్ పేజ్ అని ఉంటది. ఒక హాస్పిటల్ వెబ్సైట్ కి ఈ 3 పేజీలు కాకుండా ఇంకేం కావాలో చెప్పండి. ఏం అవసరం ఉండొచ్చు? నార్మల్ గా కెరీర్ ఒక ఆప్షన్ ఎంచుకోవచ్చు సార్. ఓకే, కెరీర్ ఒకటి ప్లస్ ఎబోటర్స్ లో ఆల్రెడీ ఏ ట్రీట్మెంట్ ఇస్తారో, ఏ డాక్టర్స్ ఉంటారో అందులో ఉంటారు ఆల్రెడీ. ఇంకొకటి యాడ్ చేస్తే గ్యాలరీ యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ వాళ్ళు ఏమైనా ప్రెస్ కానీ ఒక మాట, అబౌటస్ లో ఏముంటుంది తెలుసా సార్? మా హాస్పిటల్ ఏంది, ఎప్పుడు స్టార్ట్ చేస్తామని ఉంటుంది అంతే సార్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ హాస్పిటల్కి మనం ఎందుకు పోతాం? అవును, ఎందుకు పోతాం? మనకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే పర్టికులర్ డాక్టర్ హాస్పిటల్లో ఉన్నాడా లేదా తెలుసుకుని వెళ్తాం. అచ్చా, ఏం హెల్త్ ఇష్యూస్ ఉంటే మామూలుగా జనరల్ గా జనాలకు? హార్ట్ గురించి కానీ, లంగ్స్ గురించి కానీ, కిడ్నీస్ గురించి కానీ అవి పెట్టాలి. ఈ హాస్పిటల్ అనేది దేనికి ఫేమస్? అదే ఏ సర్వీసెస్ కి ఫేమస్ పెట్టాలి. కార్డియాలజీ, గైనకాలజిస్ట్, పీడియాట్రిక్స్, ఈ విధంగా చాలా చాలా ఉంటాయి. మన హాస్పిటల్ దేనికైతే ఫేమస్ అవి రాయండి. ఇప్పటికైతే నేను 3 రాస్తున్నాను. ఓకే, హోమ్, ప్లస్ కాంటాక్టర్స్, సర్వీసెస్, ఈ 3 సర్వీస్ అంటే మొత్తం 7 పేజీలు క్రియేట్ చేసిన. ఇనిషియల్గా ఏం చేసిన తర్వాత మీరు ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, రైట్. అండ్ నవీన్, మీరు ఆన్సర్ చెప్పినప్పుడు మ్యూట్ చేసుకోండి. రైట్. నిన్న మొన్న సౌండ్ లేకుండా కానీ ఈరోజు ఎందుకో నాయిస్ వస్తుంది బాగా. రైట్. నెక్స్ట్ థీమ్. గుర్తుపెట్టుకోండి, వర్డ్ ప్రెస్ లో ఎప్పుడు కూడా మనము డిజైనింగ్ చెయ్యము. ఇక్కడ థీమ్ అంటే ఏం లేదు, ఒక టెంప్లెట్ ఉంటుంది. ఈ టెంప్లెట్ డిజైన్ చేసినోడు ఒక కోడర్. వాడు PHPO, HTML, జావా తోటి ఒక స్కూల్ టెంప్లెట్, కాలేజ్ టెంప్లెట్ తయారు చేసి మనకి ఇస్తారు, మనం వాడుకోవడం అంతే. అంటే ఆ టెంప్లెట్ లో ఆల్రెడీ కోడింగ్ ఉంటుంది, దాన్ని మనం వాడుకుంటున్నాం, అంతే సింపుల్. చాలా మంది ఏమనుకుంటారు, ఆ టెంప్లెట్ అంటే ఒక ఇమేజ్ ఏమనుకుంటారు. ఇమేజ్ కాదు, దాంట్లో చాలా ఫంక్షనాలిటీస్ ఉంటాయి. ఇమేజ్లు, వీడియోలు, ఫాంట్లు, టెక్స్ట్లు అన్నీ ఉంటాయి. అది మనకి ఏదైతే ఇప్పుడు హాస్పిటల్ కావాలి, హాస్పిటల్ టెంప్లెట్ వేసేసుకుంటే అయిపోతుంది. థర్డ్ మెన్యూ. ఇది ఈ పేజెస్ ఎట్లా పడితే అట్లున్నాయి కదా, ఇది ప్రాపర్ గా పెట్టాలి. హోమ్ ఫస్ట్ ఉండాలి, సెకండ్ అబౌటస్ ఉండాలి, థర్డ్ సర్వీసెస్ ఉండాలి. ఈ సర్వీసెస్ కింద ఈ 3 రావాలి, లాస్ట్ కు కాంటాక్టర్స్ రావాలి. అట్లా మెనూ సెట్ చేయాలి. లాస్ట్ వచ్చేసి కస్టమైజ్. కస్టమైజ్ అంటే థీమ్ డెవలప్ చేసినోడు వాడు ఎవడు అమెరికాలో కూడా అనుకోవచ్చు. వానికి నచ్చిన ఫోటోలు పెడతాడు, వానికి వచ్చిన టెక్స్ట్ రాస్తాడు. అది మన హాస్పిటల్ సెట్ కాదు కదా. మనం అక్కడికి వెళ్ళి ఆ ఫోటోలు అన్ని మార్చడం కానీ, ఆ కలర్స్ అన్ని మార్చడం కానీ, ఆ టెక్స్ట్ మొత్తం మార్చడం కానీ కస్టమైజ్ ఆప్షన్ లో చేస్తాము. దీంతో మన వెబ్సైట్ అయిపోతుంది. ఇప్పుడు చూడు, టైం 8:24 అవుతుంది. ఒక 20 minutes లోనే నీకు బ్యూటిఫుల్ వెబ్సైట్ తయారు చేసి చూపిస్తాను. ఇగో ఏం లేదు, ఖాళీగా ఉంది, దీన్ని నేను బ్యూటిఫుల్ వెబ్సైట్ చేసి చూపిస్తాను. ఓకే, నేను చెప్పినట్టే ఫస్ట్ లాగిన్ అయినా ఆ వెబ్సైట్ పేరు కొట్టేసి /wp-admin అని టైప్ చేసిన, యూజర్ నేమ్ పాస్వర్డ్ కొట్టేసిన, డాష్ బోర్డ్లోకి వెళ్ళిపోయినా. ఇప్పుడు నేను డిజైన్ చేయాలి. డిజైనింగ్ చేసేటప్పుడు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మనం ఫాలో కావాలి కదా. ఓకే, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ లో ఫాలో కావాలి కదా. ఇక ఫస్ట్ పేజెస్ క్రియేట్ చేస్తున్నా. ఓకే, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పేజెస్ అనే ఆప్షన్ ఇక్కడ ఉంది, ఇది చేద్దాం. యాజ్ ఆఫ్ నో కొన్ని బై డిఫాల్ట్ పేజెస్ ఉన్నాయి, డిలీట్ చేసేస్తున్నా. మళ్ళీ ఫ్రెష్ గా స్టార్ట్ చేద్దాం.
పేజెస్ లోకి వెళ్ళి యాడ్ న్యూ. గో టు పేజెస్, యాడ్ న్యూ. ఇక్కడ హోమ్, ఇందులో కంటెంట్ రాయొచ్చు. ఇప్పుడు కంటెంట్ తర్వాత నేర్చుకుందాం. జస్ట్ డిజైనింగ్ నేర్చుకుందాం ఫస్ట్. హోమ్ తర్వాత పబ్లిష్ అని కొట్టండి, అయిపోయింది. డిజైనింగ్ అయిపోయింది, ఒక పేజ్ క్రియేట్ అయినట్టే. ఇగో మన పేజ్ ఇట్లుంది, హోమ్ పేజ్. మనం కోడింగే రాయలేదు కానీ ఒక పేజ్ తయారైపోయింది. దీని కోడింగ్ చూస్తే మనం కోడింగ్ రాయకుండా దాని అంతా ఇంత కోడింగ్ రాసుకుంటుంది, సిస్టమే రాసేసుకుంది. ఓకే, తర్వాత మళ్ళీ ఈ డబ్ల్యూ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి, యాడ్ న్యూ. ఇంకో పేజ్ క్రియేట్ చేద్దాం. హోమ్ అయిపోయింది కదా, ఇంకో పేజ్ క్రియేట్ చేద్దాం. అబౌట్ us, పబ్లిష్. మళ్ళీ డబ్ల్యూ మీద క్లిక్ చేద్దాం, యాడ్ న్యూ, కాంటాక్ట్ us. ఈ విధంగా మనం అన్ని పేజెస్ క్రియేట్ చేద్దాం. సర్వీసెస్, కార్డియాలజీ, గైనకాలజీ, అండ్ లాస్ట్ వన్ పీడియాట్రిక్స్. దీంతో అన్ని పేజెస్ క్రియేట్ చేసినట్టు అయిపోయింది. పీడియాట్రిక్స్. చలో, మన ఫస్ట్ స్టెప్ అయిపోయింది. ఏంది? పేజెస్ క్రియేట్ చేయడం అయిపోయింది. మీరు ఒక్కసారి పేజ్ పై క్లిక్ చేస్తే చూడండి, మనం తయారు చేసిన పేజెస్. అందులో కంటెంట్ ఏం రాయలేదు, తర్వాత రాస్తాం మనం. ఓకే, సెకండ్ ఆప్షన్ ఏంటి? థీమ్. మీరు లెఫ్ట్ సైడ్ చూడండి, ఇద్దరు థీమ్ అనే ఆప్షన్ కనిపిస్తుందా చెప్పండి, అబ్జర్వ్ చేసి. థీమ్ అనే ఆప్షన్ కనిపిస్తుందా? కనిపిస్తే ఇక్కడ కనిపిస్తుంది చెప్పండి. కనిపిస్తలేదు సార్ థీమ్ అయితే. థీమ్ అనే ఆప్షన్ కనిపిస్తలేదు అంటే ఇక్కడ ఏం ఆప్షన్ లేదు అంటే మీ కర్సర్ ఇట్లా పెట్టండి, ఇక్కడ ఛాన్సెస్ ఉంది అనమాట. ఇక్కడ ఉంది సార్, అపియరెన్స్ లో థీమ్స్ లో ఉంది. ఈ విధంగా వెతకగలగాలి. ఇగో ఇవన్నీ డెవలప్ చేసిన వాళ్ళు కోడర్సే. ఇగో ఇది డెవలప్ చేసినవాడు ఆస్ట్రా, ఇది చేసినవాడు ఆటోమొబైల్, ఇది బిస్బర్గ్. ఈ విధంగా వీళ్ళంతా డెవలపర్ అన్నమాట. ఇగో ఇది కాల్ సెంటర్ బీపీఓ సెట్ అవుతుంది, ఇది కార్ రెంటల్ సెట్ అవుతుంది, ఇది కన్సల్టింగ్ సెట్ అవుతుంది. మీకు మీ రిక్వైర్మెంట్కి ఏది సెట్ అవుతుందో అది వాడండి. కాకపోతే ఇనిషియల్ గా మీరు అందరూ బిగినర్స్ కాబట్టి నేను చెప్పింది చేయండి, తర్వాత మీకు నచ్చింది చేయండి. నేనేమంటున్నా అంటే యాడ్ న్యూ అని టైప్ చేసి, కంపల్సరీ బిగినర్ ఎవరైనా ఇదే చేయండి, తర్వాతనే వేరే దగ్గరికి వెళ్ళండి. ఇక్కడ ఏమని టైప్ చేయండి అంటే మినమేజ్ అని టైప్ చేయండి, MINAMAZE. మినమేజ్ అని ఒక థీమ్. ఇది చాలా సూపర్ థీమ్ అనమాట. బిగినర్స్ ఎవరైనా కూడా దీని మీద వర్క్ చేస్తే తర్వాత పెద్ద పెద్ద థీమ్ల మీద వర్క్ చేసినా కూడా మీకు ఆ ఎక్స్పీరియన్స్ వస్తుంది అనమాట. ఇందులో కొన్ని మంచి మంచి ఆప్షన్స్ ఉన్నాయి అనమాట. స్పెషాలిటీ ఆఫ్ దిస్ థీమ్ ఏంటంటే దీన్ని ఒక స్కూల్ వెబ్సైట్ లాగా మార్చొచ్చు, కాలేజ్, హాస్పిటల్ ఏదైనా చేయొచ్చు, ఏ సర్వీస్ అయినా రిప్రజెంట్ చేయొచ్చు అనమాట. అది దీనిలో ఉన్న స్పెషాలిటీ. చలో యాక్టివేట్ అందాం. అయిపోయిందా? ఈ థీమ్ అప్లై చేసినాం కదా. ఇంతకుముందు మన వెబ్సైట్ లో ఉండే ఇట్లా ఉండే. ఇప్పుడు చూద్దాం మన వెబ్సైట్ ఎట్లా అయిందో. జస్ట్ ఆ థీమ్ అప్లై చేసినందుకే మన వెబ్సైట్ ఈ విధంగా మారిపోయింది. చూడండి, జస్ట్ థీమ్ మార్చినప్పుడే మన వెబ్సైట్ ఒక లుక్ వచ్చింది. కాకపోతే ఇది హాస్పిటల్ లాగా మాత్రం లేదు, దాన్ని మనం మార్చాలి. స్టెప్ బై స్టెప్ పోదాం. మళ్ళీ పేజెస్ అయిపోయింది కదా, అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. ఎవరైతే డిజైనింగ్ చేస్తారో ఎట్లా పడితే అట్లా చేయకండి. ఈ ప్యాటర్న్ అనేది ఉండాలి. పేజెస్ ఫస్ట్ చేయాలి, థీమ్ తర్వాత చేయాలి, మెనూ తర్వాత చేయాలి, లాస్ట్ కస్టమైజ్ చేయాలి. స్టూడెంట్స్ అంతా ఉల్టా పల్టా చేసి సార్ వస్తలేదు సార్ అంటారు. సో ఈ ప్రాసెస్ లో పోతే మీకు ఏ ప్రాబ్లం రాదు. థర్డ్, మెనూని ఆర్గనైజ్ చేద్దాం. మెనూని ఆర్గనైజ్ చేయాలంటే మెనూ అనే ఆప్షన్ మీకు లెఫ్ట్ సైడ్ ఏమైనా కనిపిస్తుందో చెప్పండి. ఎక్కడ కనిపించింది? మెనూస్ థీమ్
అపిరెన్స్ లో ఫోర్త్ కింద మెన్యూ అనే ఆప్షన్ లో ఉంది. సో ఇక్కడ క్లిక్ చేయండి. ఈ మెన్యూ అన్నమాట. ఈ మెన్యూకు ఫస్ట్ ఒక పేరు పెట్టాలి. ఏదన్నా పేరు ఉండొచ్చు. ఒక ఏబిసి అని పెడుతున్నా, పెట్టి క్రియేట్ మెన్యూ అని పెట్టండి. ఒక వెబ్సైట్ కి ఎన్ని మెన్యూలను ఉండొచ్చు అనమాట. అది మనం తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే ఒక మెన్యూ క్రియేట్ చేద్దాం. తర్వాత ఏదైతే పేజెస్ మనం క్రియేట్ చేసినామో అవన్నీ ఇక్కడ కనిపిస్తాయి మనకు. వీటిని ఈ మెన్యూకి అటాచ్ చేయాలి. ఐదర్ 1 by 1 సెలెక్ట్ చేసుకో, లేదంటే సెలెక్ట్ ఆల్ ఒకటేసారి. ఇలా కొన్ని వద్దనుకుంటే అన్చెక్ చేయండి. యాడ్ టు మెన్యూ. ఇప్పుడు ఈ పేజెస్ అన్ని మెన్యూకి యాడ్ అయినాయి, కానీ ఇవి ప్రాపర్ గా లేవు. హోమ్ కింద పీడియాట్రిక్స్ పైన ఉంది. సో మీ కర్సర్ ఇలా పెట్టండి. ఇలా పెట్టి అట్లే కర్సర్ అట్లే పట్టుకొని పైకి మూవ్ చేయండి. డ్రాగ్ అండ్ డ్రాప్. ఎవరు కూడా స్మార్ట్ ఫోన్ లో చేయకండి, ల్యాప్టాప్ లోనే చేయండి, కంప్యూటర్ లో చేయండి. స్మార్ట్ ఫోన్ లో చేస్తే రాదు. కన్సోల్ అనేది చక్కగా ఉండదు, టైం వేస్ట్ అవుతుంది. అబౌట్ అస్, సర్వీసెస్, కార్డియాలజీ, గైనకాలజీ, పీడియాట్రిక్స్. ఓకే, ఇప్పుడు ప్రాపర్ గా సెట్ అయింది. అయితే ఇక్కడ మనకేమనిపిస్తుంది, సర్వీసెస్ కింద కార్డియాలజీ, గైనకాలజీ, పీడియాట్రిక్స్ ఉన్నాయి అని అనుకుంటాం, కానీ ఇంకా రెండు ఈ పక్కల పక్కలనే వస్తాయి. ఈ మూడు కూడా ఈ సర్వీసెస్ కిందికి రావాలి అంటే మీరు ఏం చేయాలంటే, పుట్ యువర్ కర్సర్ ఆన్ కార్డియాలజీ, డ్రాగ్ టు ద రైట్ సైడ్. ఈ విధంగా రైట్ సైడ్ కి డ్రాగ్ చేయాలి. అప్పుడు కార్డియాలజీ అనేది సర్వీసెస్ కింద వస్తుంది. సేమ్ గైనకాలజీ కూడా, సేమ్ పీడియాట్రిక్స్ కూడా. ఈ విధంగా ఇప్పుడు ఈ మూడు కూడా సర్వీసెస్ కిందికి వస్తాయి. ఇంకొక పేజ్ క్రియేట్ చేసిన ఆ పేజ్ అనేది ఈ పీడియాట్రిక్ కిందికి రావాలనుకో, ఆ పేజ్ ని యాడ్ చేయండి, ఇక్కడ వస్తుంది. దాన్ని యాడ్ టు మెనూ చేయండి, దాన్ని రైట్ సైడ్ కి ఇలా డ్రాగ్ చేయండి. అప్పుడు అది కూడా దీని కిందకి వస్తుంది. అప్పుడు ఏమవుతుంది, సర్వీసెస్ కింద పీడియాట్రిక్స్, పీడియాట్రిక్స్ కింద కాంటాక్టర్స్ వస్తుంది. మనకు అట్లా అవసరం లేదు ఇప్పుడు. చలో సేవ్ మెనూ చేద్దాం. అయిపోయింది. మూడు స్టేజ్లు అయిపోయింది. ఇంకా లాస్ట్ స్టేజ్ ఏంది, కష్టం. ఇప్పుడే మీరు చూసుకోకండి వెబ్సైట్, అరే మంచిగా వచ్చిందా లేదా అని చూడకండి, టైం ఉంది ఇంకా. లాస్ట్ ఒకటి, ఎందుకంటే ఇక్కడ చూస్తే నేను సెట్ చేసినా కానీ ఇక్కడ రావట్లేదు. ఒక లాస్ట్ స్టెప్ చేస్తే వచ్చేస్తుంది. దెర్ ఇస్ ఎ లాస్ట్ స్టెప్. ఇఫ్ యూ డూ ఇట్, ఇట్ విల్ కమ్. ఎప్పుడు కూడా మీ వెబ్సైట్ ని చూసుకోవాలంటే న్యూ ట్యాబ్ ఓపెన్ చేయండి. న్యూ ట్యాబ్ ఓపెన్ చేసి మీ వెబ్సైట్ పేరు ఏంటి, mbi.odmt.in, అక్కడ కొట్టి మాత్రమే చూడండి. ఇక్కడనే వెతకడానికి ట్రై చేయకండి. ఓకే, లాస్ట్ స్టెప్ కస్టమైజేషన్. ఇక్కడ డెవలపర్ ఇచ్చిన ఫోటోలు కానీ ఇవి హాస్పిటల్ లాగా లేవు, దీన్ని మార్చడానికి కస్టమైజ్ అనే ఆప్షన్ క్లిక్ చేద్దాం. కస్టమైజ్ అనే ఆప్షన్ కనిపిస్తుందా మీకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్? సాయి నవీన్, థీమ్స్ కింద ఉన్నా సార్. అపియరెన్స్, థీమ్, కస్టమైజ్. ఈ కస్టమైజ్ ని క్లిక్ చేయండి. గైస్, వీడియో చూస్తున్న అందరికి చెప్తున్నా, మీరు డిజైనింగ్ లో సక్సెస్ కావాలంటే రెండు, ఏ థీమ్ సెలెక్ట్ చేస్తున్నావు అన్నది ఇంపార్టెంట్. రెండు, ఆ థీమ్ ని ఎంత బాగా కస్టమైజ్ చేస్తున్నావు. ఒక థీమ్ కస్టమైజేషన్ ఆప్షన్స్ వేరే ఉంటాయి, వేరే థీమ్ కస్టమైజ్ ఆప్షన్స్ వేరే ఉంటాయి. కాబట్టి నువ్వు చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ పెద్ద నేర్చుకునేది ఏం లేదు, మీరు వెతకాలి. చెప్పినా కదా, పేషెంట్లను చంపండి, డాక్టర్లు కాండి. కాబట్టి ఈ థీమ్ చచ్చిపోయే వరకు ట్రై చేయండి. ఇదేంది భయపడకండి. సో మనం ఇప్పుడు ట్రై చేద్దాం, దీన్ని సంపుతామో మంచిగా చేస్తామో చూద్దాం. సైట్ ఐడెంటిటీ. సైట్ ఐడెంటిటీ అంటే మన పేరు. ఇక్కడ ఏముంది, ఆర్జిఎం ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది, కానీ మన పేరు ఏంది, అపోలో హాస్పిటల్. సో అది రాద్దాం, అపోలో హాస్పిటల్. అంత సింపులే. ఏమైనా ట్యాగ్ లైన్ ఇచ్చుకుంటా అంటే ఇచ్చుకో, లేదు నీకు లోగో ఉందంటే లోగో అప్లై చేసుకో. ఎంబెడెడ్ పబ్లిష్ అని కొట్టు. ఓకే, క్లోజ్ చేయొద్దు, బ్యాక్ వెళ్ళాలి. క్లోజ్ చేస్తే మళ్ళీ అక్కడ నుంచి రావద్దు సార్, జస్ట్ బ్యాక్ వెళ్ళండి అంతే. ఓకే, సైట్ టైటిల్ ఇచ్చేసినాం. తర్వాత కలర్స్. నీకు బ్యాక్గ్రౌండ్ లో ఏమైనా కలర్ మారవాలంటే అన్ని కలర్స్ ఉన్నాయి, నీకు నచ్చిన కలర్ మార్చుకో. కానీ జర కలర్స్ మీద టేస్ట్ ఉండాలి. మళ్ళీ ఎర్రగా తెల్ల కలర్లు ఉంటే కాదు, జర నాలెడ్జ్ ఉండాలి. నాలెడ్జ్ లేకుంటే బై డిఫాల్ట్ వదిలేయండి, వాడు ఇచ్చిన కలర్ మంచిగా ఉంటుంది. మన కలర్ టేస్ట్ లేదనుకో, బెటర్ యూ క్విట్ ఇట్. నాకు లేదు కాబట్టి నేను వదిలేస్తా. హెడర్ ఇమేజ్, ఏమైనా ఇమేజ్ మారుస్తావు అంటే మార్చు. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఏమైనా పెడతావు అంటే పెట్టు. ఇంపార్టెంట్ మెనూ. ఈ మెనూ చక్కగా సెట్ కాలేదు కదా, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నువ్వు ఒక హోటల్కి అవుతున్నావు, ప్రతి హోటల్లో మెనూ ఉంటుంది, ఓకే. కానీ నువ్వు టేబుల్ మీద కూర్చున్నావు, వాటికి ఇస్తే కదా నీకు అర్థమయ్యేది మెనూ ఉందా లేదా అని. వాంతో ఉంటే లాభం ఏంది,
ఈ విధంగానే ఈ థీమ్ లో మనం ఆల్రెడీ మెనూ క్రియేట్ చేసినాం, కానీ ఈ థీమ్ కి అప్లై చేయలేదు. ఈ థీమ్ కి అప్లై చేస్తే అప్పుడు దానికి అర్థమవుతుంది. మనం ఏం పేరు పెట్టాం మెనూకు గుర్తుందా? ఏబిసి అని పెట్టినాం కదా. ఈ మెనూ అని క్లిక్ చేసినప్పుడే ఇక్కడ వ్యూ ఆల్ లొకేషన్ అని ఉంటుంది. ఇది క్లిక్ చేసి ఇక్కడ సెలెక్ట్ చేయాలి డ్రాప్ డౌన్ లా. ప్రీ హెడర్ లో ఏ మెనూ పెడతావు, హెడర్ లో ఏ మెనూ పెడతావు, ఫూటర్ లో ఏది పెడతావు. ఇక్కడ డిఫరెంట్ మెనూస్ క్రియేట్ చేయొచ్చు. ఇది స్టార్టింగ్ మీకు అర్థం కాదు కాబట్టి అన్ని ఇదే చేయండి. ఫ్యూచర్ లో నేను చెప్తా చాలా మెనూస్ ఉంటే ఎట్లా పెట్టాలనేది. ఇప్పుడు చూడండి బై, మీ వెబ్సైట్ కు మెనూ సెట్ అయిపోయింది. ఇగో హోమ్, అబౌట్ అస్, సర్వీసెస్, అండర్ సర్వీసెస్ లో కార్డియాలజీ, గైనకాలజీ, పీడియాట్రిక్స్ వచ్చేసింది. ఇక్కడ మన హాస్పిటల్ పేరు కూడా వచ్చింది. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఈ స్లైడర్లు మార్చి జర హాస్పిటల్ లింక్ వచ్చే ఫొటోస్ పెట్టామంటే చాలు, ఒక హాస్పిటల్ వెబ్సైట్ మనం తయారు చేసినట్టే. ఓకే, సో ఇక్కడ మనం ఒక ఆప్షన్ వదిలేసినాం, థీమ్ ఆప్షన్స్ అనేది. ఇది చెక్ చేస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ హోమ్ పేజీకి సంబంధించిన కొన్ని సెట్టింగ్స్ ఇచ్చాడు. ఇందులో ఇమేజ్ స్లైడర్ అంటే ఈ స్లైడర్ కి సంబంధించిన కొన్ని సెట్టింగ్స్ ఇచ్చిండు. ఇది మనం మారిస్తే అయిపోతుంది. ఇగో స్లైడ్ 1 ఏం ఇమేజ్ కావాలి నువ్వు మార్చుకుంటే అయిపోతుంది. చాలా మంది స్టూడెంట్స్ ఏమంటారు, సార్ వాడు ఇది ఇచ్చిండు కానీ నాకు ఆప్షన్ అది దొరుకుతలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు ఇచ్చిండంటే ఆప్షన్స్ కంపల్సరీ ఉంటుంది, నువ్వు వెతకలేకపోతున్నావు అంతే. మాక్సిమం ట్రై చేయి, 90% ట్రై చేయి. నీకు రాలేదనుకో ఏం చేయి, థీమ్ మార్చ్ అంతే, ఏం లేదు. అందుకే ఫస్ట్ మినిమైజ్ వర్క్ చేస్తే నీకు ఈజీగా ఉంటుంది, తర్వాత ఏ థీమ్ అయినా చేయొచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ ఫొటోస్ మారుస్తా. ఈ ఫొటోస్ మార్చి వేరే ఫొటోస్ పెడతాం. ఏ ఫొటోస్ పెడదాం చెప్పండి సాయి నవీన్? ఏ ఫొటోస్ పెడితే ఇది ఒక హాస్పిటల్ లాగా అనిపిస్తుంది? ఫస్ట్ అపోలో లోగోతోనే ఉండే ఫోటో పెట్టాలి సార్. ఇలాంటి సర్వీసెస్ ఇస్తున్నాయి అనేది. ఓకే, ప్లస్ డాక్టర్స్ ఫోటోస్ పెట్టాలి. డాక్టర్స్ పెడదామా, పేషెంట్ పెడదామా? డాక్టర్స్ పెట్టాలి. పేషెంట్ మన వెబ్సైట్ అనేది డాక్టర్ అపోలో హాస్పిటల్ సంబంధించిన వెబ్సైట్ కదా సార్. అవు మళ్ళీ వచ్చేది పేషెంట్లే కదా, అలా ఉండేది డాక్టర్స్ కదా సార్. ఇగో ఇక్కడ సైకాలజీ ఏం లేదంటే పేషెంట్లు పెట్టినాం అనుకో వాడు భయపడుకోవడం రాడు. ఇప్పుడు ఒక పేషెంట్ సీరియస్ కండిషన్ లో ఒక స్ట్రక్చర్ మీద ఉన్న చూసిన అనుకో ఆ పేషెంట్ గారు ఇంకోసారి రాను కూడా రాడు. కాబట్టి అన్ని ఫేమస్ వెబ్సైట్ చూడండి చాలా నీట్ గా ఉంటాయి అన్నమాట. సో అది ఒక సైకాలజీ అంతే. కాబట్టి పేషెంట్ ఫొటోస్ పెట్టకుండా డాక్టర్స్ ఫొటోస్ పెట్టాలి, రైట్? సో ఈ ఇమేజెస్ కావాలంటే ఏడుకోవాలి, మీరు హ్యాపీగా గూగుల్ పోయి డౌన్లోడ్ చేసుకోండి. చాలా మంది అంటారు సార్ ఇవి కాపీ రైట్ ఇష్యూస్ వస్తాయి. ఏం కాదు పోయి, అందరూ గూగుల్కి వెళ్ళి తీసుకునేదే, ఏం కాదు. కాకపోతే ఎప్పుడు రాంగ్ అంటే నువ్వు ఆల్రెడీ అపోలో హాస్పిటల్కి పనిచేస్తున్నావు, కానీ యశోద హాస్పిటల్ ఏమో తీసుకున్నావు అనుకో, అబ్వియస్ గా క్రైమే కదా. యశోద హాస్పిటల్ అయినా కేసు వేస్తాడు నీ మీద. అయినా అపోలో హాస్పిటల్ ఎందుకు తీసుకుంటారు భయ్? అలాగే ఫోటోగ్రాఫర్లు ఉంటారు, డాక్టర్లు ఉంటారు, ఫోటోలు తీసుకుంటారు. ప్రాబ్లం అంతా మనకే, స్టూడెంట్స్ కి కదా. మీరు గూగుల్కి వెళ్ళి తీసుకుంటే ఎవడు కేసు వేస్తాడు మీ మీద? కేసు వేస్తే మాత్రం వాడు ఏం తీసుకోపోతే నీతో పైసలు ఉంటాయి వాడికి ఏనికే. ఓకే, వాడు కేసు వేసి కోర్టులో అప్లై చేసే వరకు నువ్వు అది డిలీట్ చేస్తావు, అయిపోయా, ప్రాబ్లమ్ సాల్వ్. ఓకే, ఇఫ్ యువర్ కంపెనీ ఈస్ వెరీ ఎస్టాబ్లిష్డ్ డోంట్ డూ దట్. అదర్వైజ్ చిన్న బ్లాగర్స్ కి ఏ ప్రాబ్లం లేదు. లేజర్ నేను వాల్యూస్ మెయింటైన్ చేస్తా అంటే అప్పుడు పని pixels.com అని ఒకటి ఉంటుంది. ఇంట్లో ఫ్రీ ఇమేజెస్ తీసుకోవచ్చు, ఇవి కాపీరైట్ లేకుండా ఉంటాయి. ఇన్లకెళ్ళి ఇమేజెస్ తీసుకోండి. ఓకే, ఇలా కొన్ని కాపీరైట్ ఫ్రీ ఇమేజ్ సైట్స్ అని కొట్టండి, అక్కడ ఉంటది, అక్కడికి వెళ్ళి తీసుకోండి. ఓకే, నా ఒకటి చెప్తా, ప్రాపర్టీ లాస్ సొల్యూషన్స్ ఎల్ఎల్సి అని, ఇది ఒక యుఎస్ క్లయింట్ నాకు. సో ఈయనకు వెబ్సైట్ తయారు చేసిన. కాకపోతే ఈ ప్రాపర్టీ లాస్ అనేది పెద్ద కంపెనీస్ ఉన్నాయట. ఈయనకి ఏం చేసిన కొన్ని ఇమేజెస్ నేను గూగుల్కి వెళ్ళి తీసి కొట్టినా అనమాట. కొడితే వీనికి ఒకటే కాపీరైట్ లీగల్ నోటీస్ వచ్చింది అనమాట. ఏమరారే మా ఇమేజ్ తీసుకున్నాను లీగల్ అంటే, క్లయింట్ గారు భయపడుకొని నాకు పెట్టేసిండు, అన్న ఏందన్నా ఈ ఫోటోలు తీయాలంటారా అంటే, సరేలేరా అబ్బాయి తీసేస్తా అని చెప్పి తీసేసిన అనమాట. సో పెద్ద కంపెనీస్ కి ప్రాబ్లం అవుతుంది అనమాట. అప్పుడు నేనేం చేసిన, కాపీరైట్ ఫ్రీ ఇమేజ్ కొన్ని ఉన్నాయన్నమాట, అవి తీసి అవి పెట్టేసిన, అయిపోయింది ప్రాబ్లం. సో నా లైఫ్ లో ఫస్ట్ టైం దీనికి జరగడం అనమాట. సో ఇలా జరుగుతాయి అన్నదానికి ఎగ్జాంపుల్ ఇది. బట్ మీకు ఏమి కాదు, మీరు గూగుల్కి వెళ్ళి తీసుకోండి, లేదంటే ఈ పిక్సెల్స్ లోకి వెళ్ళి తీసుకోండి అంతే. లెట్ మీ డూ ఫ్రమ్ హియర్. ఇక్కడ గూగుల్కి వెళ్ళి ఇమేజ్ తీసుకోవాలంటే ఎట్లా తీసుకోవాలి? చాలా మంది ఏం చేస్తారు, ఇప్పుడు గూగుల్ సెర్చ్ చేస్తారు కదా,
డైరెక్ట్ ఇట్లా రైట్ క్లిక్ కొట్టి సేవ్ ఇమేజ్ కొడతారు. అట్లా కొట్టొద్దు, దీన్ని క్లిక్ చేయాలి ఫస్ట్. ఇగో నేను దీన్ని క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేస్తే అప్పుడు పెద్దగా లోడ్ అవుతుంది, క్లారిటీగా ఉంటుంది. ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. తర్వాత వెబ్సైట్లో ఎప్పుడు తీసుకోవాలన్నా ఈ విధంగా ల్యాండ్స్కేప్ ఇమేజ్ తీసుకోవాలి. ఈ విధంగా ఈ వర్టికల్ ఇమేజ్ స్లైడర్ కి సెట్ కావు, కాబట్టి ఇలా ల్యాండ్స్కేప్ ఇమేజ్ తీసుకోండి. రైట్ క్లిక్ కొట్టి సేవ్ ఇమేజ్ యాజ్. ఎప్పుడైతే సేవ్ చేసుకుంటున్నావో ఇక్కడ ఇమేజ్ టైప్ చూడాలి, అది జేపీఈజీ ఇమేజా పిఎన్జీ ఇమేజా అని చూడాలి. ఇది జేపీఈజీ ఇమేజ్ కాబట్టి నో ప్రాబ్లం, సేవ్. ఓకే, ఒక ఇమేజ్ తీసుకున్నా. నెక్స్ట్ ఇలాంటి కొన్ని ఇమేజ్ తీసుకుందాం. రైట్ క్లిక్ సేవ్ ఇమేజ్ యాజ్. ఇది కూడా జేపీఈజీ ఇమేజ్. వీళ్ళు డాక్టర్లు అంట, వీళ్ళు మోడల్ లాగా ఉన్నారు. ఇది కూడా జేపీఈజీ ఇమేజ్. చలో 3 ఇమేజ్లు పెట్టుకున్నాం. రైట్, సో 1 by 1 ఆ ఇమేజెస్ యాడ్ చేద్దాం. సెలెక్ట్ ఇమేజ్, అప్లోడ్ ఫైల్. మనం ఏదైతే డౌన్లోడ్ చేసినామో అది యాడ్ చేస్తాం ఇక్కడ. చూస్ ఇమేజ్, తర్వాత స్లైడ్ 2 ఇంకో ఇమేజ్ అప్లోడ్ చేద్దాం. చూస్ ఇమేజ్, దెన్ స్లైడ్ 3 ఇంకో లాస్ట్ ఇమేజ్ అప్లోడ్ చేద్దాం. రైట్, 3 ఇమేజ్ అప్లోడ్ అయిపోయాయి. పబ్లిష్. చలో మన వెబ్సైట్ చూద్దాం. ఫస్ట్ ఇట్లుండే పోయి ఇట్లా కూడా లేకుండా ఇంకా ఎంటీ ఉండదు. తర్వాత ఇప్పుడు కొంచెం చేంజ్ చేసినా ఇట్లా అయింది. ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా ఇప్పుడు కొంచెం హాస్పిటల్ లాగా అయితే అనిపిస్తుంది కదా ఈ డాక్టర్స్ పెట్టినందుకు, కానీ ఇలా మనసులో తలకాయలు లేచిపోయినాయి. సో తలకాయలు తెప్పిద్దాం. ఇక్కడ ఏం లేదు, ఇదే ఫొటోస్ కింద మీకు స్లైడర్ హైట్ అని ఉంటుంది. ఈ హైట్ ని ఒక 400, 500, 600 పెంచినాం అనుకో, ఆటోమేటిక్గా అదే పెద్దగా అవుతుంది. ఇదిగో ఆటోమేటిక్గా ఇట్స్ బికమ్ బిగ్ నా. నవీన్ అండ్ సాయి, ఇప్పుడు చెప్పండి, ఇది ఒక హాస్పిటల్ లుక్ వచ్చిందా రాలేదా? వచ్చింది సార్. వచ్చింది కదా. ఒక 20 minutes లో మనం వెబ్సైట్ తయారు, దానికి ఒక హాస్పిటల్ లుక్ కూడా తెప్పించినాం. ఇంకా చాలా ఉంటుంది, ఇది బేసిక్. ఇంకా దీనిపైన టెక్స్ట్ రాయడం కానీ ఇంకేమైనా గ్రాఫిక్స్ చేయడం కానీ అది కూడా చూపిస్తాను. ఇగో ఈ ఇమేజ్ మీద టెక్స్ట్ రాయాలంటే కూడా ఇక్కడ ఇచ్చాడు ఆల్రెడీ ఆప్షన్స్. ఇగో ఇమేజ్ మీద మనం కంటెంట్ రాసుకోవచ్చు. వెల్కమ్ టు అపోలో హాస్పిటల్ అని క్లిక్ చేస్తే హోమ్ పేజ్కి వెళ్ళాలి. ఇక్కడ వెల్కమ్ టు కార్డియాలజిస్ట్ అని రాసి దాన్ని కార్డియాలజీకి పంపించడం కానీ ఈ విధంగా పబ్లిష్. సో ఎంత చేంజెస్ చేస్తే అంత బ్యూటిఫుల్ అవుతుంది వెబ్సైట్. ఇదిగో 1 hour క్రితం ఏం లేదు, ఇప్పుడు దీనిలో సంథింగ్ ఉంది. ఇక్కడ ఈ అపాయింట్మెంట్ అని కొట్టేసినప్పుడే ఇది ఎంబడే పీడియాట్రిక్స్కి వెళ్ళిపోతుంది. పీడియాట్రిక్స్ అనే పేజ్కి వెళ్ళిపోతుంది. మన పీడియాట్రిక్స్ లో కంటెంట్ ఏం రాయాలి, కంటెంట్ రాసి ఆ ఫొటోస్ పెట్టి ఆ కాంటాక్ట్ ఫామ్ పెడితే అక్కడ లీడ్ వస్తుంది. అది ఫ్యూచర్ లో డెవలప్మెంట్ చేద్దాం మనం. యాజ్ ఆఫ్ నో దిస్ ఇస్ ఎనఫ్. తర్వాత ఈ సెక్షన్ ఉందా, ఈ సెక్షన్ ని కూడా మనం ఎడిట్ చేయొచ్చు. దీన్ని బ్యాక్ వెళ్ళేసి హోమ్ పేజ్ ఫీచర్డ్, ఇక చూడండి ఇక్కడ ఫీచర్డ్ ఏరియా ఉంది కదా, ఆ ఫీచర్డ్ ఏరియాని కూడా మనం మార్చాలి. ఈ సెక్షన్ లో మారిస్తే అవి కూడా చేంజ్ అవుతాయి. అది నేను చూపిస్తాను ఇప్పుడు, మీరు ట్రై చేయండి. అది మీరు ఎంత ట్రై చేస్తే అంత మంచిది. ఈ సెక్షన్ మీరే ఎడిట్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, అంతా అయిపోయింది బై. క్లయింట్ చూపించినాం. క్లయింట్ అరే బై ఎట్లుంది రా బై అన్నాం. మంచిగా ఉంది బై, ఐ లైక్ ఇట్, బట్ నాకు ఇంకా కావాలి రా బై అన్నాడు. క్లయింట్ అడిగాడా మనం చేయాల్సిందే. మనం చేసేది ఏం లేదు, థీమ్ మార్చాలి అంతే. అప్రియన్స్ లోకి వెళ్ళి థీమ్స్, ఇంకో థీమ్ ట్రై చేస్తాం. సో ఆయనకు నచ్చలేదు కానీ యాడ్ న్యూ అని టైప్ చేసి ఇక ఇక్కడ పాపులర్, లేటెస్ట్ ఇవన్నీ థీమ్స్, నీకు ఏది సూటబుల్ ఉంటే అది సూటబుల్ ట్రై చేయొచ్చు. ఇలా ట్రై చేయొచ్చు. లేదంటే ఇక్కడ సర్చ్ బాక్స్ ఉంటుంది, యాడ్ కొట్టినప్పుడే నీకు హాస్పిటల్ కదా, హాస్పిటల్ అని టైప్ చేయండి. సో కొన్ని హాస్పిటల్ రిలేటెడ్ థీమ్స్ వస్తాయి, అది అప్లై చేసుకోవచ్చు. ఇవి చాలా బ్యూటిఫుల్ థీమ్స్ ఉన్నాయి.
ఓకే, ఇది నచ్చింది మీకు, ఇది చేద్దాం అనుకున్నాను అనుకోండి. డెంటిస్ట్రీ క్లినిక్, చలో ఇది ఇన్స్టాల్ చేద్దాం. ఇది ఇన్స్టాల్ చేసి ఇది యాక్టివేట్ చేస్తున్నాం. ఇప్పుడు మన వెబ్సైట్ ని కొత్త ట్యాబ్ లో ఓపెన్ చేసి చూస్తున్నా, mba.odmt.in. ఇంతకుముందు మన వెబ్సైట్ ఇట్లుండే, ఇప్పుడు థీమ్ మార్చేసినాం, ఇది మారుతుంది. ఇది చూడు మొత్తం మారిపోయింది. వీడు ఏమని చెప్పాడు, అరే భయ్ నీ థీమ్ ఇట్లుంటది రా భయ్ అని చెప్పాడు. కానీ అట్లుందా ఇప్పుడు? అట్లా లేనే లేదు. ఇది మ్యాజిక్ కాదనమాట, మొత్తం ఇట్లా రావడానికి. ఆ మినిమైజ్ థీమ్ అయితే ఉన్నట్టు వస్తుంది, కానీ ఈ థీమ్స్ అని అట్లా రావు అనమాట. మనం ఏం చేయాలి, మళ్ళీ కస్టమైజ్కి వెళ్ళి ప్రతి ఆప్షన్ ని చేంజ్ చేయాలి. ఒక్కొక్క థీమ్ కి కస్టమైజ్ ఆప్షన్స్ వేరే ఉంటుంది. ఇక్కడనే నీ పేషెన్స్, ఇగో ఇదేంది 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 అన్ని మార్చుకుంటా పోతే అది మారుతుంది. ఓకేనా? సో అది మీరు నేర్చుకోవాలి. నువ్వు స్టూడెంట్ గా మిగిలిపోవాలనుకుంటే నేను నేర్పిన మినిమైజ్ థీమ్ ఒక్కటి నేర్చుకో చాలు. ఏదో కొద్దిగా నేను బిజినెస్ చేయాలనుకుంటున్నా, కన్సల్టింగ్ చేయాలనుకుంటే మినిమం 30-40 థీమ్లు మార్చి చూడండి. అప్పుడు మీకు ఏ క్లయింట్ కు ఏ థీమ్ పెట్టాలన్న నాలెడ్జ్ వస్తుంది. నేను కొన్ని 1000 థీమ్ల మీద వర్క్ చేసి ఉంటాను. ఓకే, నేను నేర్చుకున్నప్పటి నుంచి. ఎందుకంటే అప్పుడే కదా మనం క్లయింట్కి ఏది పెట్టాలి థీమ్ అనేది మనకు అర్థమవుతుంది. ఓకే భయ్, ఇప్పుడు థీమ్ మార్చినాం, క్లయింట్కి చూపించినాం ఎట్లుంది భయ్ అంటే, అరే పాతది బాగుండే భయ్ ఇది అంత బాగాలేదు అన్నాడు అనుకో, నో ప్రాబ్లం. నువ్వు చేసిన వర్క్ అనేది ఎక్కడా పోదు. నువ్వు 40 థీమ్లు వర్క్ చేసినా కూడా నీ పాత థీమ్ అనేది అట్లే ఉంటుంది అనమాట. సో ఇక్కడ అపియరెన్స్ లోకి వెళ్ళి మినిమైజ్ థీమ్ వెతుకోవాలి ఏడింది అనేది. ఏంటంటే చాలా థీమ్లు స్టూడెంట్స్ ఇస్తే స్టూడెంట్స్ చేసేది ఇది, లేదంటే ఇక్కడ సెర్చ్ చేసుకో, ఇక్కడ ఉంది కదా యాక్టివేట్ అని నోటేషన్. అంటే నువ్వు చేసిన వర్క్ అనేది డిలీట్ కాదు. ఇప్పుడు చూడు రిఫ్రెష్ చేసినా కూడా మళ్ళీ పాతది వచ్చేస్తుంది. బెస్ట్ ఏంటంటే క్లయింట్ కోసం నువ్వు ఒక 10 థీమ్ల మీద వర్క్ చేయాలి. వన్ దగ్గర పోయి దీన్ని ఒకసారి యాక్టివేట్ చేయాలి, సార్ ఎట్లుంది ఇది ఒకసారి యాక్టివేట్ చేయి, ఈ 10 థీమ్లో ఏదో ఒకటి చూస్ చేసుకోసారి అంటే వాడు ఏదో ఒకటి చూస్ చేసుకుంటాడు, అయిపోతుంది, ఈ పని అయిపోతుంది. అంతే గైస్, దిస్ ఇస్ హౌ యూ హ్యావ్ టు క్రియేట్ అ హాస్పిటల్ వెబ్సైట్ శాంపుల్. ఓకే, ఇందులో నేను నెక్స్ట్ మీకు 1 వీక్ లోపల ఎలాంటివి అంటే జకాస్ వెబ్సైట్ నేర్పిస్తాను. డైరెక్ట్ మీరు 40,000 రూపాయలు తీసుకోండి అంతే క్లయింట్ తోటి. ఐఎమ్ గోయింగ్ టు షో యూ హౌ టు మేక్ మనీ. ఒక్కసారి రివిజన్ చేసుకుందాం. సాయి అండ్ నవీన్ అన్మ్యూట్ చేసి ఆన్సర్స్ చెప్పండి. నేను ఒక వెబ్సైట్ తీసుకున్నా, www.odmt.in అని. ఇది వర్డ్ ప్రెస్ వెబ్సైట్. ఎట్లా లాగిన్ కావాలి? ఫస్ట్ హౌ టు లాగిన్? యూజర్ నేమ్ /wp-admin కొట్టాలి. యూజర్ నేమ్ పాస్వర్డ్ వస్తుంది. ఓకే, ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎవరు ఇస్తారు? బ్లూ హోస్ట్ వాళ్ళు. బ్లూ హోస్ట్ లో మీరు కొన్నప్పుడు వర్డ్ ప్రెస్ ఇన్స్టాల్ చేసినప్పుడు వస్తుంది. ఓకే, మీ ఇద్దరు అయితే ఇప్పుడు బ్లూ హోస్ట్ కొంటలేరు, నేను ఇస్తాను మీకు. ఈ వీడియో అయితే ఎవరు చూస్తారో వాళ్ళు కొనాలి, కొనకపోతే ప్రాక్టీస్ చేయడానికి రాదనమాట. ఎట్లా కొనాలంటే కింద ఈ వీడియో కింద నేను లింక్ పెడుతున్నా, అది నా అఫిలియేట్ లింక్. దాని ద్వారా క్లిక్ చేసి మీరు పర్చేస్ చేయండి అండ్ యూ కెన్ ఆస్క్ మీ ద గైడెన్స్. ఇది అయిపోయిన తర్వాత డాష్ బోర్డ్కి వెళ్తారు. డాష్ బోర్డ్ లో మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. ఫస్ట్ స్టెప్ ఏంది? ఈ వెబ్సైట్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ స్టెప్ వచ్చేసి పేజెస్. పేజెస్. సెకండ్ థీమ్స్. థర్డ్ మెనూ. ఫోర్త్ కస్టమైజ్. ఈ 4 ఆప్షన్స్ చేసినామంటే అయిపోతుంది. మీకు చూసారు కదా, ఫస్ట్ ఏం చేసిన నేను ఆ బిజినెస్ కి ఏం పేజెస్ అవసరం కావాలో రాసుకున్న తర్వాత అవి క్రియేట్ చేసిన తర్వాత ఒక థీమ్ సెలెక్ట్ చేసిన, ఆ థీమ్ లో మెనూ ప్రాపర్ గా సెట్ చేసిన. ఓకే, తర్వాత కస్టమైజ్ చేసిన, మీకు ఈ వెబ్సైట్ చేసి చూపించిన. ఇప్పుడు మీ టాస్క్ ఏంటి అంటే మీ ఇద్దరికి ఒక ½ అన్ అవర్ లోపల నేను డొమైన్ హోస్టింగ్ పంపిస్తా. ఓకే, ఈ వెబ్సైట్ పేరేంటి, యూజర్ నేమ్ పాస్వర్డ్ మీ మెయిల్ కి పంపిస్తా. మీరు చేయాల్సిన ఏంటంటే ఇద్దరు కూడా చెప్తా. అవి ఒక వెడ్డింగ్ ఫోటోగ్రఫీ వెబ్సైట్ తయారు చేసుకుంటారు. ఓకే, థీమ్ అయితే మీ ఇద్దరు కూడా మినిమైజ్ థీమే వర్క్ చేయాలి, వేరేది అవసరం లేదు. మినిమైజ్ థీమ్. నవీన్ నువ్వు వెడ్డింగ్ ఫోటోగ్రఫీ వెబ్సైట్ చేయాలి, సాయి
నువ్వు ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ వెబ్సైట్ తయారు చేయి. ఓకే, చూద్దాం మీ పేరు ఎవరు బాగా చేస్తారో, ఎంత కష్టపడతారో నేను చూస్తాను. సో ప్రాక్టీస్ చేయాలి, ప్రాక్టీస్ చేయకపోతే జాబ్ రాదు. నా అందరు స్టూడెంట్స్ కూడా 100% జాబ్ ఎందుకు వస్తుందంటే వాళ్ళని నేను టార్చర్ పెట్టి వర్క్ చేపిస్తాను. ఇప్పుడు చూడండి, మీరు ఇప్పుడే క్లాస్ చెప్పి ఇప్పుడే క్వశ్చన్స్ అడుగుతున్నా, మీరు ఆన్సర్ చెప్తారు కదా, రేపు పొద్దుగాల కూడా ఇది నేను చూస్తా, చేయకపోతే ఎందుకు చేయలేదు మళ్ళీ నెక్స్ట్ రోజు అడుగుతాను. సో ప్రాక్టీస్ చేస్తారు కాబట్టి జాబ్ వస్తుంది, అంతే సింపుల్. ఓకే, ఇవి 30 minutes టైం. 30 minutes లోపల మీకు నేను ఈ డొమైన్ హోస్టింగ్ పంపిస్తా, మీరు ప్రాక్టీస్ చేయండి. రేపు క్లాస్కి వచ్చే టైంకి ఇవన్నీ ఉండాలి. మీకు నేను బ్యాకప్ వీడియో పంపిస్తా. ఓకే సార్. గైస్ హూ ఆర్ వాచింగ్ దిస్ వీడియో, మీరు ఇంగ్లీష్ లో గుడ్ అనుకుంటే నా ఇంగ్లీష్ ఛానల్ ని ఫాలో చేయండి. ఈ తెలుగు ఛానల్ అయితే అబ్వియస్ గా ఫాలో చేయండి. ఇది నా ఇంగ్లీష్ ఛానల్, ఇందులో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వీడియోస్ ఉన్నాయి. ఇది ఇక్కడికి వస్తే వెబ్సైట్ డిజైనింగ్ వీడియోస్, SEO వీడియోస్, గూగుల్ యాడ్ వీడియోస్. ఈ వెబ్సైట్ డిజైనింగ్ వీడియోస్ లా హౌ టు క్రియేట్ అ వెబ్సైట్, హౌ టు బై డొమైన్ హోస్టింగ్ ఇక్కడ పైన ఉంది. ఇక్కడ హౌ టు క్రియేట్ అ వెబ్సైట్ ఇన్ వర్డ్ప్రెస్. రైట్, సో ఈ లింక్ మీకు పంపిస్తున్నా. ఇద్దరు కూడా చాట్ బాక్స్ చూడండి, చాట్ బాక్స్ లో నేను లింక్ పంపిస్తున్నా, క్లిక్ చేసుకోండి. ఆ వీడియో చూస్ చేయండి, ఏమైనా ప్రాబ్లం వస్తే. ఓకేనా, మీకు నేను వాట్సాప్ లో కూడా నేను మళ్ళీ చేస్తాను మీకు. రైట్, ఎనీ క్వశ్చన్స్ నవీన్, సాయి, ఎనీ నో క్వశ్చన్స్? రైట్, నో క్వశ్చన్ సార్. చలో దెన్ చూద్దాం రేపు ఎట్లా చేస్తారో వెబ్సైట్. ఆల్ ది బెస్ట్, విల్ సీ యూ. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెబ్సైట్ రివ్యూ చేస్తాను నేను, రివ్యూ చేసి దాని అడ్వాన్స్ థింగ్స్ చెప్తాను. ఓకేనా? ఓకే సార్. హలో గైస్, బాయ్ బాయ్. బాయ్ సార్.